ప్లస్ అయింది. సో ఇప్పుడు ఫైనల్గా ఉన్న సిచ్యువేషన్లో జనాలకి షార్ట్ మెమరీ అన్నట్టుగా అందరి తప్పులు పక్కనకి వెళ్ళిపోయి లాస్ట్ మినిట్లో జరిగేవే ఎక్కువగా కనబడుతుంటాయి. అలా వాళ్ళు మిగతా వాళ్ళని కూడా జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు. లైక్ రీతుతో అప్పుడు తిట్టుకున్నా ఇప్పుడు డెమాన్ హీరో అయిపోయాడు. సంజనాని ఫస్ట్లో గుడ్ విషయంలో తిట్టుకున్నా, తర్వాత ఆవిడ ధైర్యంగా బిగ్ బాస్ గేట్లు తీసేస్తే వెళ్ళిపోతా అని చెప్పి అన్న ఆ ధైర్యానికి ఆవిడని మెచ్చుకుని ఆవిడని హీరో చేశారు. బట్ నిజంగా హీరోలు ఇప్పుడు గెలిచేస్తారు అనుకున్న వాళ్ళని ఇప్పుడు జనాలు ఇలా చేయాలా, ఒక కళ్యాణ్ని ఒక తనోజని ఆ రకంగా వెళ్ళిపోయి కంటిన్యూ చేద్దాం. కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వస్తున్నాయి, అది చదివినిపించే ప్రయత్నం చేస్తాను. నేను చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఏకంగా 500కు పైగా 520 ఓట్ల వరకు పోలయ్యి ఇప్పటి వరకు. దీంట్లో కళ్యాణ్ 57%తో హైయెస్ట్లో ఉంటాయి. తనుజ ఇప్పుడు ఆర్టీవీ కండక్ట్ చేస్తున్న ఈ పోల్లో అరౌండ్ 520కి పైగా ఇంకా పెరుగుతూనే ఉంది. కళ్యాణ్ 57% ఓట్స్ సంపాదించుకుంటే తనుజ సెకండ్ ప్లేస్లో 39%, డిమోన్ పవన్కి 4%. సో ఇంట్రెస్టింగ్గా అంటే డిమోన్ పవన్ అనే వ్యక్తి ఎవరికి డ్యామేజ్ చేస్తున్నాడు అనుకోవాలి. లెట్ మీ బిగిన్ విత్ దుర్గా గారు. డిమోన్ పవన్ అనే వ్యక్తి అఫ్కోర్స్ తనకి బిగ్ ఓట్ షేర్ లేకపోయినా తనకి ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ ఓట్ షేర్ అనేది అంత కనిపించట్లేదు. సో ఆ ఓట్ షేర్ అనేది ఎవరికి డ్యామేజ్ అవుతుంది, తనుజకా లేకపోతే కళ్యాణ్కా? తనుజకే అనిపిస్తుంది నాకు. ఎట్లా ఎందుకు ఏమో మరి, నాకు ఎట్లా అంటే నేను చెప్పలేను, కానీ తనూజకి అది నష్టం చేకూర్చొచ్చు. ఎందుకంటే అమ్మాయి మీద ఇప్పుడు కొంచెం ఒక నెగిటివిటీ వచ్చింది కొద్దిగా. ఇప్పుడు ఎవరిని తీసుకున్నా అంటే డెమాన్ పవన్కి ఎందుకు ఇవ్వాలి అని అంటే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ కారణాలన్నీ. కానీ ఇప్పుడు మీరు కళ్యాణ్కి కదా 57% అన్నారు. సో అది ఫస్ట్ నుంచి అనుకున్నట్టుగా ఇక్కడ మీరు కళ్యాణ్కి ఉండే ప్లస్లు ఇందాక మనందరం చెప్పుకున్నట్టుగా అతనికి అది అంటే కంటిన్యూ అవుతోంది అనమాట. ఇంకా కళ్యాణ్ ఇంకా కోరుకుంటున్నారు. అయితే మనం ఇవన్నీ పాయింట్స్ చెప్పుకుని వీళ్ళైతే బాగుంటుందని చెప్తున్నాం, కానీ ప్రజల దృష్టిలో కళ్యాణే ఉన్నాడు. కాబట్టి డెమాన్ పవన్ అనేవాడు ఫస్ట్ నుంచి అసలు రీతుతో పెట్టుకోకుండా ఆడుంటే ఇవాళ కళ్యాణ్కి పైన ఉండేవాడు నా ఉద్దేశం. అది అక్కడ అసలు తను ఫస్ట్ లో వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో అది కంటిన్యూ చేసి ఉండుంటే ఇవాళ కళ్యాణ్ ఎక్కడో ఉండేవాడు. ఓపెన్ లైన్స్ కాల్స్ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ మీరు కూడా కాల్ చేసి మీరెవరు అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు చెప్పే ప్రయత్నం చేయండి. 04069316611 04069316622 ఈ నెంబర్లకి కాల్ చేసి మీరు ఎవరు అనుకుంటున్నారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారు, ఎందుకు వాళ్ళకున్న ఆస్పెక్ట్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం టాప్ 5లో ఎవరు ఉండొచ్చు, లాస్ట్లో ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కంటిన్యూ చేద్దాం. శేఖర్, సో డెమాన్ డ్యామేజ్ చేసింది వీళ్ళిద్దరికన్నా ఎక్కువగా ఇమాన్యుయల్కి. థర్డ్ పొజిషన్లో ఉన్న ఇమాన్యుయల్ని తొక్కేసి డెమాన్ థర్డ్కి వచ్చి ఉండొచ్చు. ఒకవేళ కనుక అలా జరిగితే ఇప్పుడు అదేదో సినిమాలో అలీ నడుచుకుంటూ పోతుంటే పైనుంచి ఇంత బంగారం మూట పడేస్తాడు దేవుడు, వీడు చూడు ఎంత దరిద్రుడో, వీడు దాన్ని ఎలా వాడికి దక్కకుండా పోతుంటే ఇప్పుడు నేను గుడ్డివాడిగా యాక్ట్ చేస్తా అని చెప్పి దాన్ని దాటుకుని వెళ్ళిపోతాడు మన హీరో అలీ దాంట్లో. అలా కళ్యాణ్కి ఏమన్నా కొంచెం కాన్ఫిడెన్స్ లోపోయి నేను విన్నర్ కాదేమో అని చెప్పి సూట్ కేసు తీసుకుని వెళ్ళిపోతే డెమాన్ సర్ప్రైజ్ వచ్చేసాడు. ఈ డౌట్ కూడా ఉంది నాకు ఎక్కడో. అంటే ఎందుకంటే కాన్ఫిడెన్స్ ఇద్దరిలోనూ కనిపించట్లా, తనూజలోనూ కనిపించట్లా, కళ్యాణ్లోనూ కనిపించట్లా. సో ఇదొక హఠాత్ పరిణామం. అలా చూస్తుంటే కాన్ఫిడెన్స్ కాన్ఫిడెంట్ కనబడకపోవడానికి కారణం ఏంటంటే లాస్ట్ వీక్లో భరణి ఎలిమినేట్ అప్పుడు మీ చేతుల్లో నేను ఓడిపోతాను అనుకోలేదు, నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉందని ఒక డైలాగ్ వదిలేశారు. వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఈమెకి ఏమన్నా ఓట్లు ఎక్కువ పడుతున్నాయేమో అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు ఫస్ట్. నెక్స్ట్ ఎప్పుడైతే మన సంజన గల్రాని వాళ్ళ సిస్టర్ వచ్చి ఏమి ఇచ్చిందో తను ఏం చెప్పిందంటే, నువ్వు బయటికి వచ్చాక అద్భుతాలు చూస్తావు, జస్ట్ దగ్గరలో ఉన్నావు అంతే, నువ్వు విన్ అయిపోయావు, ఫస్ట్ థర్డ్ వీక్లో వస్తావు అనుకున్నావు కానీ నువ్వు 100 days ఉన్నావు, నువ్వు ఇదని చెప్పేసరికి వీళ్ళ ఫేసెస్కి కొన్ని క్లోజ్లు వేసారు. ఒకసారి చూడండి, అందరు డల్ అయిపోయారు. తర్వాత వీళ్ళ ముగ్గురు కలిసి ఇలా కూర్చున్నారు కెమెరాల ముందు, ఏదో అయిపోతుంది ఇక్కడ అది చూసాను నేను ఆల్రెడీ. సో వీళ్ళ మైండ్లో ఏముందంటే, వీళ్ళ మైండ్లో సంజన విన్ అవుతుందేమో అని వాళ్ళ మైండ్లో భయం ఉంది, అది కనబడతా ఉంది, అందుకు కాన్ఫిడెన్స్ పోయాయి. ఓకే, యాక్చువల్ అదే జరిగింది. అదే ఓకే, ఒకసారి నేను మళ్ళీ శేఖర్ దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకంటే ఇన్ హౌస్లో మీరు ఉన్నారు కాబట్టి బయట నుంచి కొన్ని వర్షన్స్ వినిపిస్తాయి. ఆ వర్షన్స్ విన్న తర్వాత నిజంగా మ్యానిపులేట్ అవుతారా? ఎందుకంటే కంటెస్టెంట్ కాస్త స్ట్రాంగ్గా ఉన్న తర్వాత మాత్రమే హౌస్లో ఉంటారు, ఎక్కువ రోజులు ఉండాలని కూడా. సో సో ఇంపాక్ట్ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది ఇంపాక్ట్. కానీ
ఏ రకంగానూ కూడా ఓట్స్ని తారుమారు చేసే ఛాన్స్ అయితే ఉండదు. ఎవరు ఫస్ట్ ఉంటారో వాళ్ళు ఫస్ట్ ఉంటారు, సెకండ్ ఉండే వాళ్ళు సెకండ్ ఉంటారు. కానీ ఇప్పుడు మనం అనుకుంటాం బిగ్ బాస్ కావాలని వీళ్ళకి ఇచ్చేస్తారు వాళ్ళకి ఇచ్చేస్తారు. బిగ్ బాస్ ఆల్ దట్ హీ కెన్ డూ ఈజ్ షో ఫుటేజ్. వాళ్ళని ఎక్కువగా ఫుటేజ్ చూపించి వాళ్ళని లైబ్రరీలో తీసుకొచ్చే పని చేస్తారు తప్ప ఓట్ను మార్చే పని బిగ్ బాస్ చేయలేడు. ఎందుకంటే దీస్ పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ద హైయర్ అథారిటీ. వాళ్ళకి ఒక పైన గవర్నింగ్ బాడీ ఒకటి ఉంటుంది, వాళ్ళకి ప్రతి ఒక్క ఓటు కౌంట్ అవుతుంది, అన్ని వాళ్ళకి చూపించాలి, లెక్కలు చూపించాలి, ఏం చేయడానికి లేదు. సో కంప్లీట్గా ఎవరు గెలిచినా కూడా జనాల ఓట్లతోటి జనాల ఆధారంతో గెలుస్తారు. సో ఆ రకంగా ఎటువంటి మ్యానిపులేషన్ లేదు. ఇందాక మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను, బ్యాక్గ్రౌండ్లో బిగ్ బాస్లో ఏం జరుగుంటుంది అంటే, ఇప్పుడు మీరు నన్ను తాగుతున్నాను టైం అడిగారు అనుకోండి, ఇట్లా తిప్పిన ఇట్లా దీన్ని పోసుకున్నాను, సరే తడిసిపోయింది. తర్వాత రెండోసారి టైం అడిగారు అనుకోండి, అప్పుడే నాకు ఉండాలి కదా ఇట్లా తీసుకుంటే తడుస్తుందని. ఇప్పుడు శ్రీజ ఒకసారి ఏవీ రాలేదంటే అనుకోవచ్చు, రెండోసారి కూడా ఏవీ రాలేదంటే ఏంటిదని అర్థం. అక్కడ ఆవిడ జర్నీలో మనకి చూపించినది ఏదో ఒకటి ఉంటుంది. ఆవిడ బిగ్ బాస్ని తిట్టడమో లేకపోతే ఏదో సంథింగ్ బిగ్ బాస్ హర్ట్ అయ్యాడు ఆ విషయంలో. అందుకని ఆవిడని ఏవి కూడా ఇవ్వకుండా పంపించారు. ఎందుకంటే ఇందాక ఏవి ఆవిడ వెళ్ళదనుకొని పంపించలేదు, చేయలేదు అనుకోవడం పొరపాటు. ఆవిడ వెళ్ళదనుకొని తెలిసి కూడా ఏవి వెళ్తుందని తెలిసి కూడా ఏవి వేయలేదు. అందుకని రెండోసారి వచ్చినా కూడా ఏవి వేయలేదు. ఏవి లేకుండా పంపించారు. ఏవీ లేకుండా ఏదో ఎటకారం మధ్యలో ఆడవ్వాలి, లేకపోతే అది కంక్లూడ్ కాదు. తప్పులేదు శేఖర్, మిమ్మల్ని ఎలిమినేట్ చేయడం బహుశా ఆ ప్లేస్లో నేనున్నా బహుశా కాదు, బిగ్ బాస్కి ఎక్కడో చాలా కష్టం అనిపించింది. నాకెక్కడ కాంపిటీషన్ వస్తుందని చెప్పి. రైట్, ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నాను దుర్గా గారు. ఓకే, చాలా మంది కమెంట్ చేస్తున్నారు విన్నర్ కళ్యాణ్ అంటే, కొంతమంది తనుజ, అయ్యి బాబాయ్ తనుజ కళ్యాణ్ వీళ్ళదే చాలా ఫ్లడ్ కనిపిస్తుంది కమెంట్స్లో కూడా. ఓట్ పర్సంటేజ్ కూడా కాస్త చేంజ్ ఓవర్ కనిపించింది. డిమాండ్ పవన్కి పడిపోయిన పర్సంటేజ్ మీరు అన్నది కరెక్టే. డిమాండ్ పవన్కి పడిన పర్సంటేజ్ తనుజకి యాడ్ అయింది. డిమాండ్ పవన్కి ఇప్పుడు 3%కి పడిపోతే తనుజకి ఆ పర్సంటేజ్ 40కి వెళ్ళింది. అంటే స్టేబుల్ అనేది ఇక్కడ పడాల పవన్ కళ్యాణ్ విషయంలో కనిపిస్తుంది. విజ్ఞానం ఎలా చూడాలి దీన్ని అంటే, కళ్యాణ్ స్టేబుల్, తనకున్న ఫ్యాన్స్ తనకున్న బేస్ స్టేబుల్గా ఉంది. తనుజ విషయంలోనే ఫ్లక్చువేట్ అవుతుంది అనుకోవాలి. ఇక్కడ ఫస్ట్ వీక్లోనే కొంతమంది ఫ్యాన్స్ వచ్చేస్తారు యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు ఈవిడకు ఫేవర్ నాకు ఫేవర్ ఉంటుంది. నేను మావుడు మంచోడు లేదు మీవాడు మంచి మేము కొట్లాడుతూ ఉంటాం. మావుడు మంచోడు నేను ఒక 10 వారాలు చెప్పి 11వ వారం నేను మార్చుకుంటున్నానని అనిపించలేదు. అది అట్లా కంటిన్యూ అవుతుంది. అది ఉండొచ్చు అంటే ఒక ఫిక్స్డ్ సోల్జర్ కి ఒక నావీ బేస్ ఒక ఆర్మీ బేసే కాకుండా ఒక ఫ్యాన్ బేస్ కూడా ఉంటుందని నేను ప్రూవ్ చేస్తున్నాను. అంటే లెట్ మీ కొంచెం ఇక్కడ డిప్లొమాటిక్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తే, అక్కడ అభిమానం అక్కడ చూపిస్తారు, బట్ ఇక్కడ ఇండివిజువల్ గా ప్లేయర్ గా మాత్రమే చూసే అదే ఉంటుంది. రైట్, అఫ్ కోర్స్ సీరియల్ యాక్టర్స్ అయితే కనుక కొంచెం అది ఎసెట్ అవ్వచ్చేమో, బట్ సోల్జర్కి వచ్చిన రెస్పెక్ట్ చూపిస్తారు. బట్ ఇన్ గేమ్ లేకపోతే ఆర్టిస్ట్ ఎవరైనా వాళ్ళు అక్కడ అలాగే చూస్తారు. అంతే కదా దుర్గా గారు? అంటే ఇక్కడ ఏమైందంటే సామాన్యుడు అనే ఒక ట్యాగ్ లైన్ కూడా బాగా యాడ్ అయిందండి. ఒక సామాన్యుడు, ఒక ఆర్మీ, తర్వాత